హలో ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 4-5 యూనిట్స్లో హిస్టరీ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ వన్, 1833లో ఆంగ్లేయులను ఎదిరించిన కాశీపురం జమీందార్. 1833లో ఆంగ్లేయులను ఎదిరించిన కాశీపురం జమీందార్ ఎవరండి? వీరభద్ర రాజు. వీరభద్రరాజు 1833లో ఆంగ్లేయులను ఎదిరించిన కాశీపురం జమీందార్. నెక్స్ట్ వన్, 1834లో ఆంగ్లేయులను ఎదిరించిన అనకాపల్లి సత్యవరం జమీందార్ జగన్నాథ రాజు. 1785లో గోదావరి జిల్లాలోని నాగవరంలో ఆంగ్లేయులను ఎదిరించిన పాలిగర్ ఎవరు? దాసురెడ్డి. మొగల్మర్రి జమీందార్ తిరుగుబాటు నాయకుడు భూపయ్య. రేకపల్లి తిరుగుబాటుకు కారణమైన గోదావరి మున్సుబ్దార్ రామ్ భూపతి దేవ్. 1879 రంపా తిరుగుబాటుకు కారకులెవరు? చంద్రయ్య, తమ్మనదొర, అంబుల్ రెడ్డి. కంపెనీ పాలకులు కల్లుగీత కార్మికులపై విధించిన పన్ను ఏది? కంపెనీ పాలకులు కల్లుగీత కార్మికులపై విధించిన పన్ను చిగురు పన్ను. పుల్లరి పన్ను అనగా అడవుల్లో పశువులను మేపుతున్నందున చెల్లించాల్సిన పన్ను. ఆంగ్ల కంపెనీలు పాలనకై కోస్తా జమీందార్ల పోరాటానికి ముఖ్య కారణం రెవెన్యూ అధికారులను జమీందారులు కోల్పోవుట. ఆంగ్ల కంపెనీల పాలనపై కోస్తా జమీందారుల పోరాటానికి ముఖ్య కారణం రెవెన్యూ అధికారులను జమీందారులు కోల్పోవుట. 1885లో బొంబాయిలో జరిగిన జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన ఆంధ్ర ప్రముఖులు. 1885 బొంబాయిలో జరిగిన జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన ఆంధ్ర ప్రముఖులు: పి. ఆనందాచార్యులు, పి. రంగయ్య నాయకుడు, గుత్తి కేశవ పిళ్ళై. సి. ఆనందాచార్యులు ఏ సమావేశంలో జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించారు? జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు పి. ఆనందాచార్యులు. ఈ ఆనందాచార్యులు ఏ సమావేశంలో జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించెను? 1891 నాగ్పూర్ సమావేశం. విక్టోరియా మహారాణి ప్రకటన 1856 యందలి హామీల అమలును గురించి ఆంగ్లేయులను హెచ్చరించిన తొలి భారతీయుడు గాజుల లక్ష్మీనర్సుశెట్టి. విక్టోరియా మహారాణి ప్రకటన 1858 యందలి హామీలను గురించి ఎదిరించాడన్నమాట. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహ్మదీయ అధ్యక్షుడు. బదరుద్దీన్ త్యాబ్జీ. 1887 మద్రాసు సమావేశం. 1906 కలకత్తా యందు జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వదేశీ తీర్మానంను ప్రవేశపెట్టిన ఆంధ్రుడు. 1906 కలకత్తా సమావేశం నందు జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వదేశీ తీర్మానంను ప్రవేశపెట్టిన ఆంధ్రుడు సి. ఆనందాచార్యులు. ఆంధ్రాలో బీసెంట్ థియోసోఫికల్ కళాశాల ఎక్కడ ఉంది? ఆంధ్రాలో బీసెంట్ థియోసోఫికల్ కళాశాల చిత్తూరు జిల్లా మదనపల్లి యందు ఉందన్నమాట. 1907 ఆంధ్రను సందర్శించిన బెంగాల్ నాయకుడు. 1907 ఆంధ్రాను సందర్శించిన బెంగాల్ నాయకుడు బిపిన్ చంద్రపాల్కి ఎవరు లేఖలు రాశారు రమ్మని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలని తెలుగులోకి అనువదించిన వారు. బిపిన్ చంద్రపాల్
ఉపన్యాసాలని తెలుగులోకి అనువదించిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటన ఏర్పాటు చేయుటకు ప్రధాన పాత్ర వహించింది. ముట్నూరు కృష్ణారావు, హరి సర్వోత్తమరావు. విజయవాడలో బిపిన్ చంద్రపాల్కు ఆతిథ్యం ఇచ్చింది. విజయవాడలో బిపిన్ చంద్రపాల్కు మునగాల రాజు ఆతిథ్యం ఇచ్చారన్నమాట. వందే మాతరం ఉద్యమ కాలంలో మచిలీపట్నంలో స్థాపించబడిన కళాశాల ఆంధ్ర జాతీయ కళాశాల. వందే మాతర ఉద్యమంలో మచిలీపట్నంలో స్థాపించబడిన కళాశాల ఆంధ్ర జాతీయ కళాశాల. మచిలీపట్నం జాతీయ కళాశాల ప్రథమ ప్రిన్సిపల్ కొంపెల్ల హనుమంతరావు. మచిలీపట్నం జాతీయ కళాశాల ప్రిన్సిపల్ కొంపెల్ల హనుమంతరావు. వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రలో ముఖ్య నాయకుడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఆంధ్రలో ముఖ్య నాయకుడు ఎవరండి? గాడిచర్ల హరి సర్వోత్తమరావు. రాజమండ్రి కళాశాల ఘటన కాలం నాటి ప్రిన్సిపల్ హంటర్. రాజమండ్రి కళాశాల సంఘటన కాలం నాటి ప్రిన్సిపల్. రాజమండ్రి కళాశాల సంఘటన ప్రధాన నాయకుడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు. కాకినాడ దొమ్మి కేసు జరిగిన సంవత్సరం. కాకినాడ దొమ్మి కేసు జరిగిన సంవత్సరం 1907 జూలై. కాకినాడ దొమ్మి కేసులో కఠిన శిక్షలు అనుభవించిన ప్రధాన నిందితులు. కాకినాడ దొమ్మి కేసులో కఠిన శిక్షలు అనుభవించిన ప్రధాన నిందితులు అరిపిరాల లక్ష్మీ నరసింహారావు. వందే మాతరం ఉద్యమ కాలంలో ఆంధ్రాలో కోటప్పకొండ సంఘటన జరిగిన తేదీ 1909 ఫిబ్రవరి 18వ తారీఖు శివరాత్రి రోజు జరిగిందనమాట. కోటప్పకొండ సంఘటనలో ఉరిశిక్ష అనుభవించిన వాడు చిన్నపరెడ్డి. కోటప్పకొండ సంఘటనలో ఉరిశిక్ష అనుభవించిన వాడు చిన్నపరెడ్డి. తెనాలి బాంబు కేసు ఏ తేదీన జరిగెను? తెనాలి బాంబు కేసు ఏ తేదీన జరిగెను? 1909 ఏప్రిల్ 6. కోటప్పకొండ సంఘటన 1909 ఫిబ్రవరి 18. తెనాలి బాంబు కేసు 1909 ఏప్రిల్ 6. తెనాలి బాంబు కేసులో ప్రధాన నిందితుడు చుక్కపల్లి రామయ్య, కోటంరాజు వెంకటరాయుడు, లక్కరాజు బసవయ్య. తెనాలి బాంబు కేసులో లక్కరాజు బసవయ్య తరపున మద్రాసు హైకోర్టులో వాదించిన న్యాయవాది టంగుటూరి ప్రకాశం పంతులు. లాలా హరదయాల్ స్థాపించిన గద్దర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు దర్శి చెంచయ్య. మద్రాస్ బీచ్ సమావేశానికి అధ్యక్షత వహించినదెవరు? మద్రాస్ బీచ్ సమావేశం జి. సుబ్రహ్మణ్యం అయ్యంగార్. ఎవరండి? జి. సుబ్రహ్మణ్యం అయ్యంగార్. మద్రాస్ మహాసభ కార్యదర్శి పి. ఆనందాచారి. మద్రాస్ మహాసభ కార్యదర్శి పి. ఆనందాచారి. కాంగ్రెస్లో అతివాద నాయకత్వంగా పేరొందిందెవరు? కాంగ్రెస్లో అతివాద నాయకత్రయంగా లాల్ బాల్ పాల్. ఇదందరికీ గుర్తున్నదే. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. ది హిందూ ఆంగ్ల పత్రిక స్థాపనకు దోహదపడిన ఆంధ్రుడు న్యాపతి సుబ్బారావు. జాతీయ కాంగ్రెస్కు కార్యదర్శిగా ఎన్నికైన తొలి ఆంధ్రుడు న్యాపతి సుబ్బారావు 1914. న్యాపతి సుబ్బారావు 1914. దక్షిణ భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది? దక్షిణ భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది? 1887లో మద్రాస్. ఇది మూడవ సమావేశం. 1887 మద్రాస్ మూడవ సమావేశం.
కృష్ణా జిల్లా సంఘం ఎప్పుడు ప్రారంభించారు? కృష్ణా జిల్లా సంఘం ఎప్పుడు ప్రారంభించారు? 1892. ఏ ఉద్యమంలో ఆంధ్రాలో జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టబడినది? ఏ ఉద్యమంలో ఆంధ్రాలో జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టబడినది? వందే మాతర ఉద్యమం. వందే మాతరం గేయాన్ని ఆలపించడంలో ఖ్యాతిగాంచిన ఆంధ్రుడు? కౌతా శ్రీరామ శాస్త్రి. కౌతా శ్రీరామ శాస్త్రి. స్వదేశీ ఉద్యమ వ్యాప్తికై 1907లో రాజమండ్రిలో ఏర్పడిన సమితి ఏది? బాలభారతి. బాలభారతి. స్వదేశీ ఉద్యమ వ్యాప్తికై 1907లో రాజమండ్రిలో ఏర్పడిన సమితి బాలభారతి. బిపిన్ చంద్రపాల్ పర్యటన సందర్భంగా చిలకమర్తి రాసిన ప్రసిద్ధ పద్యం. చిలకమర్తి భరతఖండంబు చక్కని పాడియావు. చిలకమర్తి భరతఖండంబు చక్కని పాడియావు. వందే మాతర ఉద్యమ కాలంలో స్వరాజ్య పత్రికను స్థాపించింది. స్వరాజ్యం గాడిచర్ల హరి సర్వోత్తమరావు. స్వరాజ్యం సర్వోత్తమరావు. గాడిచర్ల స్వరాజ్యకు సంపాదకత్వం బోడి నారాయణరావు. బోడి నారాయణరావు. ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటన ఏర్పాటు చేసినది ముట్నూరు కృష్ణారావు. వందే మాతర కాలంలో యోజన సామ్రాజ్య సమితి ఎక్కడ అవతరించింది? వందే మాతర కాలంలో యోజన సామ్రాజ్య సమితి బందర్. వందే మాతర ఉద్యమ కాలంలో రాజమండ్రి కళాశాల సంఘటన ఎప్పుడు జరిగింది? 1907 ఏప్రిల్ 24. తెనాలి బాంబు కేసు 1909. తెనాలి బాంబు కేసు 1909. కాకినాడ దొమ్మి కేసు 1909 ఫిబ్రవరి 18. ఇది కోటప్పకొండ సంఘటన 1909 ఏప్రిల్. కాకినాడ కళాశాలకు కారకులైన ఆంగ్ల అధికారి కెప్టెన్ కెంప్. కాకినాడ కళాశాలకు కారకులైన ఆంగ్ల అధికారి కెప్టెన్ కెంప్. కెప్టెన్ కెంప్చే తీవ్రంగా దెబ్బతిన్న బాలుడు కృష్ణారావు. కాకినాడ తగాదాల కాలం నాటి జిల్లా కలెక్టర్ కమింగ్స్. కాకినాడ కమింగ్స్. స్వాతంత్ర సమరంలో అరెస్టు చేయబడిన తొలి ఆంధ్ర కాంగ్రెస్ నాయకుడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు. 1911లో తెలుగు అకాడమీని స్థాపించినది పిఠాపురం మహారాజు. 1911లో తెలుగు అకాడమీని స్థాపించినది పిఠాపురం మహారాజు. ఆంధ్రాలో హోమ్ రూల్ లీగ్ కార్యదర్శి గాడిచర్ల హరి సర్వోత్తమరావు. హోమ్ రూల్ లీగ్ కార్యదర్శి గాడిచర్ల హరి సర్వోత్తమరావు. సరోజినీ నాయుడు రచించిన ఎవేక్ మదర్ నూతన హైందవ మాతృగీతం పేరుతో అనువదించిన వారు హరి సర్వోత్తమరావు. హోమ్ రూల్ ఉద్యమము ఆంధ్రాలో వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర వహించిన వార్తాపత్రిక ఆంధ్రపత్రిక. హోమ్ రూల్ ఉద్యమం ఆంధ్రాలో వ్యాప్తి చేయుటలో కీలక పాత్ర ఆంధ్రపత్రిక. హోమ్ రూల్ ఉద్యమ కాలంలో స్థాపించబడిన బ్రాహ్మణేతర ఉద్యమము ప్రోత్సహించిన పార్టీ. బ్రాహ్మణేతర ఉద్యమమును ప్రోత్సహించిన పార్టీ జస్టిస్ పార్టీ. ఆంధ్రాలో
ఆంధ్ర రాష్ట్ర తొలి కాంగ్రెస్ అధ్యక్షుడు జ్ఞాపతి సుబ్బారావు. ఎప్పుడు 1914. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రథమ కార్యదర్శి వెంకటప్పయ్య. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రథమ కార్యదర్శి కొండా వెంకటప్పయ్య. గాంధీ ప్రప్రథమంగా విజయవాడను ఏ సంవత్సరంలో సందర్శించెను? 1919. వందే మాతర ఉద్యమ వ్యాప్తికి ఆంధ్రాలో ప్రధాన కేంద్రాలైన పట్టణాలు ఏవి? రాజమండ్రి, మచిలీపట్నం. అఖిల భారత కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గ సమావేశం విజయవాడలో ఎప్పుడు జరిగింది? 1921 మార్చి 31. విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో కార్యవర్గం తీసుకున్న అతి ముఖ్య నిర్ణయం కోటి రూపాయల తిలక్ నిధి. విజయవాడ సమావేశంలో జాతీయ పతాకంను రూపకల్పన చేసింది పింగళి వెంకయ్య. మా కొద్ది తెల్లదొరతనము అను గేయంను రచించిన జాతీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ. తిలక్ నిధికి తన ఆభరణాలను సర్వస్వము ఇచ్చిన దేవదాసి యామిని పూర్ణతిలకం. తిలక్ నిధికి విశేషంగా దానం చేసి ఖద్దరు ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన ఆంధ్ర మహిళ మాగంటి అన్నపూర్ణమ్మ. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రూపొందించిన స్వచ్ఛంద యువదళం రామదండు. గాంధీ చీరాలను ఎప్పుడు సందర్శించెను? 1921 ఏప్రిల్ 6. సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆంధ్రాలో అటవీ శాసన ఉల్లంఘన ఏ ప్రాంతంలో జరిగెను? పల్నాడు పుల్లరి పన్ను ఉద్యమం అంటారు కదా. పల్నాడు ప్రాంతంలో జరిగిన పుల్లరి ఉద్యమంలో ఆంగ్లేయులచే చంపబడిన వాడు కన్నెగంటి హనుమంతు. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో రంపా పితూరి ఏ కాలంలో జరిగెను? 1922 జనవరి నుండి 1924 మే వరకు. సీతారామరాజు ఏ సంవత్సరంలో ఎక్కడ జన్మించెను? 1897 గోదావరి జిల్లా మోగల్లు గ్రామం. 1897 మోగల్లు. అల్లూరి సీతారామరాజును జమేదార్ కంచుమీనర్ ఎప్పుడు నిర్బంధించెను? 1924 17/5/1924. 1924 మే 17 తేదీన సీతారామరాజును కాల్చి చంపిన వాడు మేజర్ గుడాల్. సీతారామరాజు సమాధి ఎక్కడ ఉన్నది? కృష్ణదేవిపేట. స్వరాజ్ పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడినది? 1923. స్వరాజ్ పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడినది? 1923. స్వరాజ్ పార్టీలో చేరిన ప్రముఖ ఆంధ్రులు అయ్యదేవర కాళేశ్వరరావు, వి. రామదాసు పంతులు. ది న్యూ ఇండియా కామన్వెల్త్ పత్రికను నిర్వహించింది అని బీసెంట్. 1923లో వ్యవసాయ కార్మికుల జిల్లా సంఘంను నిడుబ్రోలులో స్థాపించిన వారు ఆచార్య రంగా. 1942లో ఆంధ్ర రాష్ట్ర రైతు యూనియన్ స్థాపకులు ఆచార్య రంగా, మాగంటి పాపినీయుడు. ఆచార్య రంగా 1934లో స్థాపించిన పార్టీ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. అఖిల భారత కిసాన్ మహాసభ స్థాపకుడు ఆచార్య రంగా. అఖిల భారత కిసాన్ మహాసభ స్థాపకుడు ఆచార్య రంగా. అఖిల భారత కిసాన్ మహాసభ ప్రథమ అధ్యక్షుడు స్వామి సహజానంద. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ స్థాపకులు ఎన్ఎస్ జోషి,
లాలా లజపతి రాయ్, జోసెఫ్. ఆల్ ఇండియా ఇండిపెండెంట్ లీగ్ను 1928లో స్థాపించుటకు జవహర్లాల్ నెహ్రూకు సహకరించిన ఆంధ్రుడు బులుసు సాంబమూర్తి. ఆల్ ఇండియా ఇండిపెండెంట్ లీగ్ను 1928లో స్థాపించుటకు జవహర్లాల్ నెహ్రూకు సహకరించిన ఆంధ్రుడు బులుసు సాంబమూర్తి. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమనకు నాయకత్వం టంగుటూరి ప్రకాశం పంతులు. విజయవాడ మొదటి మున్సిపల్ చైర్మన్ అయ్యదేవర కాళేశ్వరరావు. మాక్సిమ్ గోర్కీ రచించిన మదర్ నవలను తెలుగులోనికి తర్జుమా చేసిన వారు కోవిడి లింగరాజు. గాంధీ నిర్వహించిన దండి సత్యాగ్రహంలో పాల్గొని 79 మంది అనుచరులతో ఉన్న ఆంధ్ర నాయకుడు ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహ కాలంలో గాంధీచే డిక్టేటర్గా నియమింపబడిన వారు కొండా వెంకటప్పయ్య. ఉప్పు సత్యాగ్రహం గోదావరి జిల్లాలో ఎక్కడ జరిగింది? సీతానగరం ఆశ్రమంలో. ఉప్పు సత్యాగ్రహం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో జరిగింది. మద్రాసు ఉప్పు సత్యాగ్రహం నడిపిన నాయకులు టంగుటూరి, కె. నాగేశ్వరరావు, దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఉప్పు సత్యాగ్రహం కృష్ణా జిల్లాలో ఎక్కడ జరిగింది? మైపాడు, పల్లిపాడు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఉప్పు సత్యాగ్రహం నాయకుడు భోగరాజు, పట్టాభి సీతారామయ్య. చీరాల పేరాల ఉద్యమ కాలం నాటి మద్రాసు రాష్ట్ర జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రి రాజా రామనియంగార్. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బిట్స్ చూద్దాం. ఇప్పటికి 100 బిట్స్ అయినట్లున్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకో 100 బిట్స్ చూద్దాం. ఈ బుక్ దొరికితే ఎవరైనా తీసుకొని చదువుకోండి, మంచిగానే ఉంది బుక్. ఓకేనా? Thank you for watching, my dear officers. If you like the video, please do subscribe. Thank you. Have a nice day.